ఓజీ సినిమా కలెక్షన్లు అయితే పూర్తిగా తగ్గిపోయాయి. దానికి రీజన్ కూడా ఉంది. సినిమాని మనకి ఎప్పుడు థర్స్డే రోజు రిలీజ్ అని చెప్పారు. యాక్చువల్గా ఫ్రైడే సాటర్డే సండే రిలీజ్ అవ్వాల్సింది. వాళ్ళకు ఒక సౌలభ్యం కుదిరి ఓ రోజు ముందు రిలీజ్ చేసుకున్నారు, సంతోషం. ఆ ఒక రోజు ముందు కంటే కూడా ఇంకో రోజు ముందు 366 ప్రీమియర్లు పడేసరికి సినిమా ఏంటో అందరూ తెలిసిపోయింది. సో రిలీజ్ రోజు హడావిడి లేదు, ఎందుకంటే అందరూ ముందే చూసేశారు కాబట్టి. రిలీజ్ రోజు ఉన్న హడావిడి కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకునేసరికి ఫ్రైడే రోజు అసలు సినిమాలే లేదు, థియేటర్లో లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం అన్నీ ఖాళీగానే ఉన్నాయి. పైగా దానికి తోడు ఈ వర్షము, బయటికి రాకపోవడాలు, ఇవన్నీ మూసి ఉగ్రరూపం దాల్చడం, ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఓజీ అయితే చతికిల పడింది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సినిమా ఏదైనా సరే దాంట్లో దమ్ము ఉంటే ఎవరు ఆపలేరు సక్సెస్ని. సినిమాలు అది ఉండాలి. ఇప్పుడు మిరాయి ఉంది, ఇప్పుడు మళ్ళీ మిరాయి ఆడుతుంది. అదేదో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, అది మళ్ళీ ఆడుతుంది. కిష్కిందపురి కూడా మళ్ళీ వెళ్తున్నారు. కంజూరింగ్ లాస్ట్ రైట్స్ తీసేశారు తెలుగులో నుంచి, బట్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా 2-3 చిన్న సినిమాలు మళ్ళీ ఆడుతున్నాయి. మహావతార్ నరసింహ కూడా మళ్ళీ ఆడుతూ ఉంది. అంటే కంటెంట్ ఉన్న సినిమా ఏదైనా సరే ఎవ్వరూ ఆపలేరు. ఎన్ని రోజులన్నా థియేటర్లు ఆడుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు జనాలు. ఇప్పుడు తాజాగా ఓజీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక చిన్న వివాదం. మల్లేష్ యాదవ్ అనే ఆయన కోర్టులో కేసు వేశాడు. ఇట్లా టికెట్ రేట్ ఎట్లా పెంచుతారండి, అదని ఇదని. అంటే గతంలో పెంచకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వీరు ఎలా దీనికి సపోర్ట్ చేస్తారు అని ఆయన హైకోర్టులో వేస్తే ఒక బెంచ్ ఆయన తీర్పుని తీసుకొని అవును కరెక్టే అని చెప్పి ఆయన తరఫున మాట్లాడింది. తనకు న్యాయం జరిగినట్టుగానే ఉంది. అంటే టికెట్ రేట్లను తగ్గించేయమని చెప్పి కూడా తీర్పు వచ్చింది, కొట్టివేశారు దాన్ని. సంథింగ్ ఏదో ఆయనకు ఫేవరో డిస్ఫేవర్గానో కోర్టులో ఒక తీర్పు అయితే వచ్చింది. దాన్ని హాస్యాస్పదంగా డివివి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ధర్మాసనాన్ని గౌరవిస్తూనే నెక్స్ట్ మల్లేష్ యాదవ్కి 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పేసి. ఇట్లాంటి పోస్టులు పెట్టడం వల్ల మరీ ఇంత చిల్లర పనులు అవసరమా అని కామెంట్లు అయితే వస్తున్నాయి. అంటే సర్లే, ఓజీ సినిమా నిజంగా బాగుంటే ఎన్ని వివాదాలు వచ్చినా ఎవరేం ఆపలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది. పుష్ప సినిమాలో దమ్ము ఉంది కాబట్టి ఎన్ని వివాదాలు వచ్చినా సరే దాన్ని ఏం చేయలేకపోయారు. చివరికి హీరో అరెస్ట్ కూడా మర్చిపోయే స్థాయికి వచ్చింది పుష్ప. ఇప్పుడు రిలీజ్ చేసినా మళ్ళీ చూస్తున్నారు దాన్ని ఎగబడి 4 గంటల సినిమా అయినా సరే కూర్చొని శ్రద్ధగా చూస్తున్నారు. ఏ పండగ వచ్చినా ప్రతి ఇంట్లో పుష్పే ఉంటుంది. ఏ ఫోను ఎవరికి కాల్ చేసినా కాలర్ ట్యూన్స్లో కూడా అప్పుడు అడపతడప పుష్పే కనబడుతుంది. ఏ క్యాబ్ ఎక్కినా సరే రోజులో కనీసం 1-2 సార్లన్నా పుష్ప పాటలే వినిపిస్తూ ఉన్నాయి. అంటే సినిమాలో పాటలు కానీ అతీత కానీ జనాలని ఆకట్టుకుంటే కంటిని దాటి మనసు దాకా వెళితే ఏ సినిమా అయినా సరే ఆడియన్స్ నెత్తిన పెట్టి చూసుకుంటారన్న దానికి ఉదాహరణ ఇది. సో మొత్తానికైతే ఓజీ కలెక్షన్స్ తగ్గిపోవడానికి గల కారణం సినిమాలో కంటెంట్ లేకపోవడం అండ్ వాళ్ళు చూపించిన ఎమోషన్స్ ఎవరికి అంతగా అతుక్కోకపోవడం, పైగా వీళ్ళు చేసిన ఆ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ఏంటిది అన్నట్లుగా అనిపించింది. పెట్టుకున్న అంచనాలు అయితే అందుకోలేకపోయింది. బట్ ఒక ఊపులో అయితే బయటకు వచ్చేస్తున్నారు. ఏదో అంటే ఇది హిట్ అన్న భ్రమలో బ్రతికేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ థియేటర్స్కి అయితే ఎవరు వెళ్ళట్లే, అన్ని థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి. దీన్ని నమ్ముకొని రిలీజ్ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఇప్పుడు వెళ్ళబోతున్నారు. మహా అయితే 1 రోజు 2 రోజులు ప్రీ బుకింగ్స్ అయిపోయాయి. ఒకసారి టాక్ బయటకు వచ్చిన తర్వాత సినిమాకి ఎవరు వెళ్ళట్లేదు. పైగా ప్రతి సినిమాకు ఉండే ప్రాబ్లమే దీన్ని ఎలా నివారించాలో కూడా తెలియట్లా. నిజంగా అభిమానులు ఉంటే ఎవరైతే థియేటర్లో కూర్చొని అవి తీస్తారో ప్రింట్, దాన్ని అడ్డుకోవాలి. మనం వాళ్ళది అభిమానులే, వీళ్ళు అభిమానులే, వాళ్ళ అభిమానులే అని చెప్పేసి కూర్చుంటున్నారు. కానీ ఇప్పుడు చూడు, అది మూవీ రూల్స్లో ఒరిజినల్ ప్రింట్ లాగా బయటకు వచ్చింది. అదేంటో మరి ఇప్పుడున్న ఏ టెక్నాలజీతో వాడు ఎవడు తీసాడో ఎలా తీసాడో తెలియట్లా. సో చాలామంది ఇళ్లలో కూర్చొని ఈ పైరసీలు చూస్తున్నారు. సో ఒకసారి పట్టుకున్నట్టున్నారు వనస్థలిపురంలో ఒకటి, బట్ ఇంకా చాలామంది ఉన్నారు పైరసీలు తీసేవాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారో తెలియదు. బట్ ఏ సినిమా అయినా సరే బాగున్నా బాగాలేకపోయినా వీలైతే థియేటర్లోనే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్.